హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు మంచి వీడియో చూడబోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మా ఇంట్లో అరటి చెట్టుకు గెలా పడిందనమాట. దాని పండు ఒకటి పండింది. తర్వాత ఆ కాండం అంతా ఎల్లో కలర్ అయితే నేను కట్ చేసామన్నమాట. మా మామయ్య గారు, మా ఆయన, నేను కలిపి. సో చాలా అంటే చాలా హెవీగా ఉంది. పండ్లు చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. సో వీటిని ఒక 3 days మాగేస్తే పండ్లు పండిపోయాయి. చాలా తీయగా ఉన్నాయన్నమాట. మా వాళ్ళ ఇంట్లో నుంచి నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము చెట్టు. కానీ వర్తి అనమాట. 1 year వెయిట్ చేసినందుకు సూపర్గా వచ్చాయి పండ్లు అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. సో అరటి గెల కట్ చేసిన తర్వాత అరటి దూటలో నీళ్ళు ఊరే ప్రాసెస్ని మేము స్టార్ట్ చేసామండి. ఫస్ట్ అయితే ఇలా కింద కట్ చేసి దాన్ని ఈక్వల్గా కట్ చేసామన్నమాట. మా మామయ్య గారే చేశారండి ప్రాసెస్ మొత్తం కట్ చేయడము అంతా. ఎందుకంటే తనకు అలవాటు ఇలా చెట్లు పెంచడము ఇవన్నీ అలవాటు. సో ఆయన్నే కట్ చేశారు. ఇదంతా ఎట్లా కట్ చేయాలన్నది కూడా నేను నార్మల్గా చెప్తే తానే కట్ చేశారు. చాలా నీట్గా చేశారు ప్రాసెస్ మొత్తం. మామయ్య ఇలా చేయండి అనగానే చెప్పగానే చేశారనమాట. సో ఈ వాటర్ తాగడానికి ఈరోజు మేము దూట లోపల హోల్ చేసి పెట్టి అరిటాకులు వేసి కట్టేస్తే రేపు పొద్దున మేము వాటర్ తాగామన్నమాట. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి వాటరు. నమ్మరు, చాలామంది చెప్పారు వాటర్ అంత బాగాలేదని, కానీ నిజంగా బాగున్నాయి. కొబ్బరి నీళ్ళు తాగితే మనకు ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో సేమ్ అదేలాగా ఉన్నాయండి. వాటరు బాగున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము ఒక చెంచాతో తీయడానికి ట్రై చేసామన్నమాట. సో తర్వాత అది కరెక్ట్గా రావట్లేదు, లోపలికి పర్ఫెక్ట్గా దూరట్లేదు అని చెప్పి కొడలి ఉంటుంది కదా, ఆ కొడలిని మేమైతే కొడలి అని అంటామండి, కొడవలి అని కూడా కొంతమంది అంటారు. దాంతో ఫస్ట్ కొద్దిగా కూడా లోపల వరకు కట్ చేసి తర్వాత మళ్ళీ స్పూన్తో చేసామండి. కొడవలి ఎప్పుడు కానీ వాడేటప్పుడు ఇలా మనం వాటర్ తాగుతాం కాబట్టి మంచిగా వాష్ చేసుకొని యూజ్ చేయాలన్నమాట. తర్వాత దీనిపైన అరటి ఆకులతోనే ఇలా తాడు కట్టామండి. ఈ తాడు మా మావయ్య చేశారు. తనే వరి గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి నుంచి నార తీసి మా మావయ్య ఇలా తాడు చేశారనమాట. చాలా బాగుంది. నేను ఫస్ట్ మావయ్య చెప్పినప్పుడు నిజంగా షాక్ అయ్యాను. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. మామయ్య బాగా చేశారనమాట. సో దాన్ని ఇలా తాడులా కట్టి కంప్లీట్ అంటే ఈరోజు మార్నింగ్ మేము 8:30 వరకు ఇలా కట్టి వదిలేసామండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇది కంప్లీట్గా క్లోజ్ అయ్యే ఉంది. అప్పటికి మార్నింగ్ నేను ఇలా ఓపెన్ చేసేటప్పటికి ఆకు రంగు మారిపోయిందనమాట. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత దాని నిండా నీళ్ళు ఉన్నాయండి. ఎంత బాగుందో చూడ్డానికి. అండ్ ప్యూర్గా ఉన్నాయన్నమాట వాటర్, కొంచెం కూడా డర్ట్ లేకుండా చాలా నీట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇదంతా ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ లాగానే వచ్చేసింది. సో 1 day గడిచిన తర్వాత నేను ఈ వాటర్ని గ్లాస్లో పోచుకున్నానండి. మీరు ఎగ్జాక్ట్గా నా ఎక్స్ప్రెషన్స్తో చూడేసేయచ్చు. ఒకవేళ అబద్ధం చెప్తే ఫేస్లో తెలిసిపోతుంది. ఈజీగా చాలా బాగున్నాయి. చూడండి, నేను గ్లాస్లో తీసుకుంటున్నాను. ఈ వాటర్ మనం తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిది. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అనమాట ఈ వాటర్ తాగడం. క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది అని చెప్పారండి. కానీ వాళ్ళు తాగే ముందు మాత్రం ఒకసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే చాలా బెటర్. అండ్ మా మదర్కి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నమాట. నేను ఈ 2 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. నాకు 1 dayలో 2 glasses ఆఫ్ వాటర్ వచ్చాయండి దీంట్లో నుంచి. సో ఫస్ట్ గ్లాస్ మొత్తం మేమే అంటే మా మామయ్య గారు, నేను, మా ఆయన ముగ్గురం తాగామన్నమాట. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. మనం కొబ్బరి నీళ్ళు తాగితే ఎలా ఉంటుందో టేస్ట్, కొంచెం చప్పగా ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయండి వాటరు. నేను తాగాను, చూడండి, పర్ఫెక్ట్గా తెలుస్తుంది. బాగానే ఉన్నాయి వాటర్ అయితే. కొంతమంది చెప్పినట్టుగా అయితే లేదండి. అంటే రుచి కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నాకైతే నచ్చాయి అనమాట. తర్వాత మా ఆయన తాగారు, మా మామయ్య గారు కూడా తాగారు. మా మదర్కి కూడా ఇచ్చాము, హెల్త్కి చాలా మంచిదని. మీరు కూడా ఈసారి ఒకవేళ మీ ఇంట్లో అరటి చెట్టు ఉంటే ట్రై చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.